స్టవ్ మీద మూకుడు పెట్టానండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు ఇంకా వేరే కర్రీకి అంటే 2 చికెన్లు తీసుకొని వచ్చారు. మీకు తెలుసో లేదో మీకు చికెన్స్లోని నాటుకోడి ఉంటుంది, బ్రాయిలర్స్లో బ్రాయిలర్ ఉంటుంది, సొంట్యాం ఉంటుంది, అలాగే ఫారిన్ కోడి ఉంటుంది. మన చిన్నప్పుడు బ్రాయిలర్ కన్నా ఫారిన్ వచ్చేది ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు చికెన్ బ్రాయిలరు ప్లస్ ఇది ఏంటంటారు ఫారిన్ కోడి. ఇది ఫారిన్ కోడి అండి, కాల్చి తెచ్చింది. ఇది బ్రాయిలర్ చికెన్ అండి. అంటే నేను మ్యారినేట్ చేసి పెట్టాను. దీనికి తేడా ఏంటంటే ఇది కొద్దిగా నాటుకోడి టైప్లో టేస్ట్ వస్తుందండి, గట్టిగా ఉంటుంది. ఇదేమో మెత్తగా ఉంటుంది పీసు, ఎక్కువ ఉడికించక్కర్లేదు. ఇది నాటుకోడి టైప్లోనే ఉడికించాలంటే నాటుకోడికి బ్రాయిలర్కి మధ్యలో ఉండే కూర ఇది పూర్తిగా బాయిల్ అయిపోతుంది. ఇది మనం ఉడికించుకుంటే 15 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఉడికించాలంటే గంట. ఆ యొక్క చికెన్ యొక్క తత్వాన్ని బట్టి మనం గంట ఉడికించుకోవచ్చు. లేదు అనుకుంటే మనం కుక్కర్లో పెట్టి సీటీ ఒక 2-3 విజిల్స్ వేయించుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే తినే తత్వాన్ని బట్టి అనమాట, ఎవరికి ఎంత మెత్తగా గట్టిగా తినాలనిపిస్తుంది కదా దాన్ని బట్టి. నేను ఇది ఉడికించడానికి కొద్దిగా ఆయన గట్టిదే తెచ్చారండి. ఎందుకంటే కార్తీక మాసం అయిపోయింది కదా, మొదటి రోజు స్టార్టింగ్ అనమాట. నాకు ఇదే తినాలనిపిస్తుంది. ఈ బ్రాయిలర్ చికెన్ తింటే వికారంగా అనిపిస్తుంది. మా అమ్మాయికి ఇది కొరకడానికి గట్టిగా ఉంటుంది కాబట్టి తనకు ఒక్కదానికి మాత్రమే మేము 1/2 కేజీ తీసుకుని వచ్చామన్నమాట. మిగిలితే రేపటికి పనికి వస్తుంది. వాళ్ళు ఏమి అంతగా పాటించరు కాబట్టి ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇది తీసుకుని వచ్చారనమాట. ఇందులో నేనేం చేశానంటే మా అమ్మాయికి పెప్పర్ చికెన్ కావాలనేది, పెప్పర్ బటర్ చికెను. బట్ నేను మర్చిపోయి ఏం చేశానంటే కారం పడిపోయిందనమాట. అందువల్ల బటర్ చికెనే చేస్తాను కానీ పెప్పర్ బటర్ కాకుండా ఇది కారం రెడ్ చిల్లీ అండ్ బటర్ కర్రీ ఒకటి వండుతాను. ఇది నార్మల్గా అందరూ వండుకునే విధానం. కానీ ఇప్పుడు నేను చేస్తున్న వీడియో ఏంటంటే నన్నే ఫాలో అవ్వమని కాదు, మీరు ఎంతోమందిది చూస్తూ ఉంటారు, ఎంతో విధాలుగా ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మాకు కూడా ఏదో చెయ్యాలి నా తాపత్రయం. ఈ వయసులో ఏంటంటే మేము బయటికి వెళ్ళలేం కాబట్టి అందరినీ చూసి నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఒక 3-4 ఫాలో అవుతానండి. వాళ్ళని చూసిన తర్వాత నాకు కూడా ఎప్పటి నుంచో చేయాలని ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి దగ్గర నేను 1 సంవత్సరం పైన అయిపోయిందండి. ఫస్ట్లో ఏవో 2-3 చేశాను. మా అమ్మాయి అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఎగ్జామ్స్కి గట్రా నేను చేయలేక మధ్యలో అయిపోయాను అనమాట. ఇప్పుడు మళ్ళీ నేను ఏదో కొద్దిగా చేయాలనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక, నచ్చితే కనుక కొద్దిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇది వయసుతో సంబంధం లేదు కదా, మనసులో ఒక తాపత్రయం ఉంటుంది కదా, నేను కూడా చేస్తే బాగుంటుందని ఆ యొక్క ఆనందం కోసం చేసుకోవడం. ఒకవేళ ఏవైనా వచ్చాయనుకోండి, మేము కూడా చాలా సంతోషంగా ఉంటాం కదా. ముందుగా అవన్నీ మేము అనుభవించాలంటే మీ యొక్క అభిమానం, ఆదరాభిమానాలు మాకు కావాలి. అందువల్ల మీకు ఇన్ కేస్ నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేసుకోండి. ఫస్ట్ ఇవ్వాలి అది నేను చెప్పాను రిక్వెస్టెడ్గా. ఇప్పుడు నేను వంటలోకి స్టార్ట్ చేస్తున్నానండి. ఫస్ట్ మా అమ్మాయి కూర వండడానికి నేను అంతా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే బ్రాయిలర్ చికెన్ అనమాట. బ్రాయిలర్ చికెన్కి కావాల్సింది ఏంటంటే బటర్ కంపల్సరీ కావాలి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనేది కామనే. ఇకపోతే మసాలా సామాన్లు ఏంటి కావాలనేది నేను చూపిస్తాను. మసాలా అనేది చాలామంది ముందు వేసేసుకుంటారండి. ముందు వేసుకుంటే పంటికి తగులుతాయి కదా, మా అమ్మాయికి ఇష్టం ఉండదు. అందుకే మసాలా ముందు వేయొద్దని చెప్పింది. ఎందుకంటే నేను మీతో మాట్లాడుతున్నప్పుడు వినేసింది అనమాట. అందువల్ల ముందుగా మసాలా సామాన్లు అలాగే వేయకు, నువ్వు గుండె వేస్తావు కదా అలాగే వేయకు అనేసి. అయితే నేను ముందుగా ఏం మొదలెట్టినానంటే ఉల్లిపాయలు వేసుకున్నాను అండి. కొద్దిగా బటర్ వేసాను. బటర్ హీట్ ఎక్కింది. తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్ వేసాను. ఇది కొద్దిగా లైట్గా వేసుకున్నాక ఇందులో ఏమీ లేదండి, నేను ఆల్రెడీ ఈ మ్యారినేట్ చేసే విధానం మీకు చెప్పలేదు కదా, నేను చెప్తాను కదండి. మ్యారినేట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే చికెన్ శుభ్రంగా కడిగేసుకున్నాక అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, చిన్న పసుపు అనేది ఏంటంటే చాలా కంపల్సరీ నీడ్ ఇంగ్రీడియంట్ అనమాట. కొంతమంది వేసుకుంటారో వేసుకోరో నాకు తెలియదు, కానీ చికెన్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఏదైనా సరే మనం పసుపు మా ఇంట్లో వాడడం బాగా అలవాటండి. అది ఎందుకంటే యాంటీబయాటిక్ అని మీకు చెప్పాను కదా, అందువల్ల ప్రతి దాంట్లో కూడా నేను పసుపు అనేది యాడ్ చేస్తాను. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరికైనా సరే ఉపయోగపడే దివ్య ఔషధం అనమాట. అయితే నేను ఇందులో ఏం చేశాను, పసుపు, పెరుగు,
ఉప్పు. నెక్స్ట్ మనం పెప్పర్ చికెన్ అనేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చిల్లీ బటర్ వాడుకుంటారు, లేదా అంటే పెప్పర్ అంటే మిరియాల పొడి బటర్ వాడుకుంటారు, కొంతమంది రెడ్ చిల్లీ పౌడర్ అండ్ బటర్ వాడుకుంటారు అనమాట. నేనేంటి పెప్పర్ చికెన్ చేద్దామని మర్చిపోయి నేను చెప్పాను కదా కారం వేస్తాననేసి, అందువల్ల ఇప్పుడు నేను రెడ్ చిల్లీ విత్ బటర్ కర్రీయే వండుతాను అనమాట. ఈ మ్యారినేట్ చేసుకున్నాను కదా, మ్యారినేట్ చేసుకుని ఇప్పుడు 1 అవర్ అయిపోయిందండి, అలా ఉంచుకున్నాను. ఎందుకంటే అప్పుడు ముక్కలన్నిటికీ కూడా అది బాగా పడుతుందనమాట. తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకుని ఉంచుకున్నాను అనమాట. ఇది లేదండి, ఎప్పుడు కూడా చూడండి నాన్ వెజ్కి నాన్ వెజ్ టేస్టే ఉంటుంది. మనం ఏం స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఏం కలిపడం కాదు. ఈ మధ్యన ఇవన్నీ వచ్చాయి, కానీ పూర్వం అయితే ఇవన్నీ కలిపేసి స్టవ్ మీద ఎక్కించేసేవారు. అది బాగా ఉడికిన తర్వాత అదొక కమ్మదాన్ని ఉండేదన్నమాట. అది వేగినాయండి. లైట్గా చిన్న రెడ్ షేడ్ వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందా గ్రైండ్ చేసుకున్నాం కదండి. ఇంకో విషయం ఇది, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎప్పుడు గ్రైండ్ చేసుకుని ఎందుకు ఉంచుకోమంటాం అంటే మనకి ఎమర్జెన్సీ పద్ధతిలో. కానీ చికెన్ కర్రీస్ కానీ ఏవైనా నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం ఎప్పుడైనా ఫ్రెష్గా మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టే చాలా టేస్టీగా ఉంటుందండి. అదొక కమ్మదానం వచ్చేస్తుంది. దాంట్లో ఉండే ఆ యొక్క ఇంగ్రీడియంట్ వాసన ఉంటుంది కదా, స్మెల్, ఆ జింజర్ గార్లిక్ది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందువల్ల మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు కొద్దిగా మనం ఒకవేళ మిక్సీ చేసుకోకపోయినా చిన్న ఇలాంటివి ఉంటాయి కదా కలుగురాయలు, దాంట్లో వేసుకుని బాగా వేసుకున్నా పర్వాలేదు. నాకేంటంటే ఇప్పుడు చాలా తర్వాత మళ్ళీ ఈరోజు నాన్ వెజ్ కర్రీ స్టార్ట్ చేశాను. ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ కానీ లేకపోతే వెజ్ కానీ కొద్దిగా మసాలా దిట్టంగా పడి ఉంటాయి. అలాగని మసాలా అంటే ఆరోగ్యానికి హానికరమైన మసాలాలు ఏమేమి, జస్ట్ లిటిల్ బిట్ చిన్నది వెజ్ కర్రీ అయినా సరే ఇంత చిన్నది వేస్తే అదొక కమ్మదాన్ని వస్తుంది. అందువల్ల రెడీగా చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఎక్కువ కర్రీస్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం మిక్సీ చిన్నది పట్టించుకొని, లేకపోతే ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు అనుకోండి కలవరా మీద ఒకటి కొట్టేస్తూ ఉంటే వంట దగ్గర ఒకటి ఉంటారు కాబట్టి అలా చేసుకున్నా పర్వాలేదు అనమాట. ఇది వేగినాయండి. ఇందులో కొద్దిగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. చాలండి, మరీ ఎక్కువ వేసేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది మనకి. అందులోని పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఓవర్ హీట్ గట్రా చేసేస్తూ ఉంటుంది. మా అమ్మాయి ఆల్రెడీ చదువు అయిపోయిందండి, ఉద్యోగం చేస్తుంది. మొన్నే 1 year అయ్యింది. కాకపోతే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజుల్లో అందరూ నాన్ వెజ్ బాగా అలవాటు పడిపోయారు. బయట ఉంటారు ఒకటి, ఫ్రెండ్స్తో గట్రా బయటికి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ అనేది బాగా తినడం అలవాటు కాబట్టి మనం ఏదో ఒకటి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆనందంగా ఏదో మనం మన చేతితో వండి పెట్టి మనకు అదొక ఆనందం. ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నప్పుడు మంచి ఫ్లేవర్ అండి, మంచిగా స్మెల్ వస్తుంది. చాలా తర్వాత ఒకటి వండుతున్నాను. ఒకటి చాలా అంటే మాకు నెల 15 రోజులే మనకి చాలా ఎక్కువైంది. ఎందుకంటే దసరా నవరాత్రుల నుంచి ఇంచుమించు ఏం తినలేదు. మా ఇంట్లో వాళ్ళకి చేసిన నేను ఒక రోజే తింటానండి, బుధవారం. మిగతా రోజులు ఏమి తిన్నాను. మా పిల్లలు గట్టా ఒక మండే సాటర్డే తినరు. మా చిన్నపాప అయితే సాటర్డే కూడా తినేసింది. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ చేసింది, తనకి కంపల్సరీ మండే అంటే శివుడు చాలా ఇంట్రెస్ట్ తనకి, అందువల్ల మండే తిందనమాట. మా పెద్ద పాప మనం చెప్పే మాటల ప్రకారం ఇప్పుడు కలికాలంలో వస్తుంది కాబట్టి సాటర్డే కూడా ఫాలో అమ్మ అని చెప్తే, మరి పెద్ద అమ్మాయి కదా వివేకంతో సాటర్డే మానేసింది. మండే సాటర్డే తిందనమాట. ఇది ఇలాగ మనం కొద్దిగా మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 సార్లు వేగించుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టానండి. వేగేటప్పుడు ఏమవుతుందంటే ఆ మసాలాలో ఉండే ఆ పచ్చిదనం ఉంటుంది కదా, అది పోతుంది అన్నమాట. మనం ఇందులో ఇంకా ఏవైనా కలుపుకోవాలి కారం గట్ట అనేసి అనేటప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో నూనె తేలుతుందండి. ఆ తేలిన తర్వాత మనం కొద్దిగా నీరు కలుపుకొని మనం కొద్దిగా నోట్లో వేసుకొని చూసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఎప్పుడే వేసేస్తున్నానండి. వీటితో పాటు ఆ పచ్చిమిరపకాయల్లో ఉండే పచ్చివాసన కూడా పోతుందన్నమాట. కారాన్ని బట్టి మా ఇంట్లో కొద్దిగా కారం మరీ ఎక్కువ తినం, కానీ కొద్దిగా తింటాను.
అయితే రెడ్ చిల్లీ కన్నా నేను ఎక్కువగా పచ్చిమిరపకాయ కారం ఎక్కువగా యూస్ చేస్తానండి. నేను మర్చిపోయి దానికి అసలు పెప్పర్ చికెన్ వండుదాం అనుకున్నాను. అందులో ఏం చేయాలంటే అప్పుడు పచ్చిమిరపకాయ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు రెడ్ చిల్లీ వేసాం కాబట్టి దాని ఘాటు ఎక్కువ ఉంటుంది. అందువల్ల పచ్చిమిరపకాయ తక్కువ వేసాను. లేదంటే మామూలుగా పచ్చిమిరపకాయ కారం మిక్సీ చేసి వేసేస్తాను అనమాట. ఇది ఉడకనియండి కాసేపు. ఒక 2 minutes 3 minutes హై ఫ్లేమ్లో మనం మూత పెట్టామనుకోండి, కొద్దిగా వేగిందో లేదో చూద్దామండి. చెప్పాను కదండి మన చిన్న కిచెన్ కాబట్టి జాగ్రత్త ఒక్కొక్క సామాన్ మీకు చూపించడానికి మరీ జాగ్రత్త పొందిగ్గా నేను పెట్టుకుంటున్నాను. పక్కన ఏదో పెళ్లి జరుగుతున్నట్టుందండి, ఆలయం ఉన్నది. కాకపోతే ఆలయంలో జరగటం లేదు, పైన ఎవరో మరి ఏంటో పెళ్లి కాలంలో వినిపిస్తుంది. మరి ఏంటి జరుగుతుందో తెలియదు. తప్పటి మాత్రం అలాగే వినిపిస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో కమెంట్ చేయండి. ఇవ్వండి, ఇందులో మనం కొద్ది కారం పడుతుందండి. కలర్ అంటే ఎల్లో కలర్గా ఉన్నది కాబట్టి కొద్ది కారం పడుతుంది, వేద్దాం. ఈ లోపల నేను ఈ గిన్నెలో ఇందాక మనం వేసాం కదా, దాని యొక్క ఇది ఇందులో కొద్ది నీళ్ళు పడతాయి కాబట్టి మరీ ఎక్కువ నీళ్ళు కాదు, 1/2 గ్లాస్ నీళ్ళు వేసానండి. వేద్దాం ఇందులో ఇంకొద్దిగా మనం కారం యాడ్ చేసుకుందామండి. నేను కారం ఆడించుకుంటుందండి. కాకపోతే ఏంటంటే ఈ కారం ఎక్కువ తింటే ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తున్నాయి. మాది కూడా ఏజ్ పెద్దది అయిపోయింది, వాడిది నాది. అందువల్ల కారం ఎక్కువ నిర్మించుకోవడానికి కూడా అవసరం లేదు. అందుకని నేను ఏం చేస్తానంటే మిల్లు తెలుసుకొని మీకు కారాలాడి మిల్లులు, పిండిలు మరపెట్టే మిల్లులు, ఆ మిల్లులు వాళ్ళు ఏంటంటే కారం ఆడించి ప్యాకెట్లు చేసి అమ్ముతారండి మసాలా కారం. వాళ్ళ దగ్గర నేను తెచ్చుకుంటాను. తీసుకుంటే నేను వాళ్ళు వేసానండి, 1 స్పూన్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నేను 1/2 స్పూన్ వేసాను అన్నమాట. సరిపోతుంది, ఎందుకంటే అది 1/2 kg కర్రీ కాబట్టి 250 grams. అందులో పచ్చిమిరపకాయలు ఒకటి వేసాను కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు మసాలా వేస్తాం కదా, మసాలాలో కూడా లైట్గా కారం తీసి ఉంటాయి కదా, పెప్పర్ అవన్నీ అవి కూడా వేస్తాను. అవి మసాలా నేను రెడీ చేసుకున్నప్పుడు మీకు చూపిస్తానండి. అవి దంచి వేసుకుంటాను. కొద్ది వేగిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకున్నాను. మొత్తానికి కలర్ఫుల్గా బాగుంది కదండి. ఇప్పుడు మనం కొద్దిగా సిమ్లో పెట్టుకున్నాం, అంటే సెమీ సిమ్లో పెట్టుకున్నాము. మరీ హై కాదు, మంచి పరిమళం వస్తుంది. ఈ కారంలోనే మసాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చికెన్ కర్రీ అయినా మటన్ కర్రీ అయినా చిన్న మసాలా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ కర్రీ మీకు అప్లోడ్ చేస్తానండి. తర్వాత ఆ కర్రీ కూడా టైం ఉంటే మీకు అప్లోడ్ చేసేస్తాను. 2 కర్రీస్ లేదంటే 1 కర్రీ అండి. ప్రస్తుతానికి ఇది మూత పెట్టాను, సిమ్లో అంటే సిమ్లో పెట్టుకున్నాం. 2 నిమిషాలు వెళ్ళినప్పుడు ఆ కారంలో ఉండే అదంతా అంటే ఆ పచ్చితనం అనేది ప్రతి ఇంగ్రీడియంట్లో ఉంటుంది కదా, అది పోయినంత మనం వేసుకున్న కూర మంచి కమ్మదనం వస్తుందండి. ఇందులో పెరుగు గట్రా వేసాం కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు అన్నీ చూసుంటారు, దీన్ని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు పెరుగులో మేగడ ఉంటుంది కాబట్టి పెప్పర్లో వేసేటప్పుడు మలై కర్రీ అని కూడా అని చెప్తారు, మలై చికెన్, మలై మటన్ అనేసి. అది నేను ఇంకోసారి మళ్ళీ మీకు నేను చేసి చూపిస్తాను నా స్టైల్లోని. అంటే నేను కూడా అన్నీ చూసి నేర్చుకునేవి. అలా 2-3 సార్లు చేసిన తర్వాత మా పిల్లలకు బాగా నచ్చి ఎప్పుడు పెప్పర్ చికెన్ ఉంటారు. అలాగే చిల్లీ చికెన్ వీటన్నిటికన్నా పెప్పర్ చికెన్ చాలా బాగుంటుంది. దానికి దగ్గర బటర్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. చూడటానికి కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆ పెప్పర్ కూడా వైట్ పెప్పర్ వాడుకుంటే ఇంకా కూర కూడా చాలా నీట్గా ఉంటుంది. బ్లాక్ పెప్పర్ వాడేటప్పుడు చిన్న కలర్ చేంజ్ ఉంటుంది, గ్రే కలర్లో టైప్ కనిపిస్తుంది మనకి. మూత తీసానండి, చూడండి నూనె తేలుతుంది చూసారా. నేను ఎక్కువ వేసాను, చిన్న బటర్ వేసినప్పటికీ కూడా నూనె తేలుతుంది పైకి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో కానీ మటన్లో కానీ ఆ కొవ్వుకి నూనె తేలుతూ ఉంటుంది. అందులో చికెన్
అలాగే ఫిష్ పువ్వు పట్టే ఫిష్లు ఉంటాయి కదా, వాటిని చేసేటప్పుడు నూనె గట్రా తక్కువ వేసుకుంటే అందులోని సిమ్లో పెట్టుకున్నాం అనుకుంది ఆటోమేటిక్గా అది నూనె తేలుతుంది. నూనె తేలినప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా నీరు పోసుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాం అనుకోండి. ఆల్రెడీ ఉడికేటప్పుడే దీన్ని మనకి చూసారా ఇలా పీస్గా అవుతుంది. బ్రాయిలర్ చికెన్కి అసలు నీరు కొంతమంది యాడ్ చేసుకోకుండా సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇచ్చేస్తారండి ఫ్రై టైప్లోని. మనం అంటే కొద్ది చిన్న లైట్ పాప అన్నంలో కలుపుకోవడానికి చిన్న గ్రేవీ కావాలంటది, అందుకని కొద్దిగా నీరు వేసాను. అప్పుడు నీరు వేసేటప్పుడు ఏమవుతుందంటే ఇగో చూసారా ఆల్రెడీ ఉడికేటప్పుడే మనం ఈ మాత్రం టైంలోనే అది ఉడికిపోయింది బాగా. నీరు పోసేటప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన ఇందులో మసాలా ఉన్నది కదా, అది ముక్కకు లోపలికి వెళ్ళి ఆ యొక్క కమ్మదనం అంటుకుంటుంది అన్నమాట. ఇది కొద్దిగా మూత పెట్టి మగ్గిద్దామండి. మగ్గిన తర్వాత కొద్దిగా బటర్ కూడా యాడ్ చేద్దాం. బటర్ యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా మసాలా వేసి బటర్ యాడ్ చేసి కాసేపు స్టవ్ మీద ఉంచిన తర్వాత మళ్ళీ కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసి దించేయడమే. అదే కర్రీ చూపిస్తాను. అది కూడా మసాలా దినుసులు అని చెప్పాను కదండి, నేను ఎక్కువ వేయనండి. 2 ఇలాచీ వేస్తున్నాను. ఇది మీకు జాజికాయ అనేది తెలుసు కదా, రౌండ్గా ఉంటుంది ఒక నట్టు, అది. ఇది దాల్చిన చెక్క చిన్నదండి, అరించి కూడా ఉండదు. కాకపోతే ఇది మామూలు అనమాట, మనం కేరళ నుంచి తెప్పించుకుంటాం కదా, ఇది చాలా బాగుంటుంది. ఇది పవర్ఫుల్ అని ఇంత చిన్న వేసుకున్నాను. అలాగే 4 చిన్న లవంగాలు అనమాట, అలాగే చిన్న పెప్పరు బ్లాక్ పెప్పరు. అలాగే నేను ఇది వేస్తానండి, ఇది తింటే చాలా మంచిది అనమాట. దీన్ని ఏమంటారు, సోంపు అండి. సోంపు నేను ఎందుకు వేస్తానంటే బిర్యానీలో కూడా వేస్తానండి, కర్రీస్లో వేస్తాను. మటన్ కర్రీలో వేయలేము, చికెన్ కర్రీలో వేస్తాను. కొన్ని కర్రీస్లో వేస్తాను, కొన్ని కర్రీస్లో వేయను. ఈ బటర్ అనేది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇందులో కొద్దిగా మనం సోంపు అనేది యాడ్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి కలిపి మిక్సీ కొట్టేసి, మిక్సీ అంటే అదే ఈ కలరాయిలో మనం కొట్టేసుకున్నాక ఆ పౌడర్ అందులో వేయాలి. వేసాను. అయిపోయిందండి. చాలామంది ఏవేవో పొడులు కలిపిస్తూ ఉంటారండి. నేను ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మీకు, మసాలా కారం నేను ఎక్కడి నుంచి తెస్తానని, అందులో అన్నీ ఉంటాయి కాబట్టి వేసుకున్నా ఒక లైట్గా వేసుకుంటానండి. నేను ఆల్రెడీ జీరా పౌడర్ ఒకటి, ధనియా పౌడర్ ఒకటి నేను కొనుక్కోవడం, లేకపోతే ఒక్కోసారి ఏంటంటే వేపుకొని నేను పౌడర్ చేసుకుంటాను. వీలు కానప్పుడు ఏంటంటే ప్యాకెట్ తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటాను. ఎందుకంటే నేను కొద్దిగా ఈ కోవిల్ రంగంలో తిరుగుతూ ఉంటానండి. వాళ్ళు సంఘాలకి వెళ్ళి అప్పుడప్పుడు మేము భజనలకి లేకపోతే లలిత చదవడానికి గట్రా వెళ్తూ ఉంటాము. ఈ మధ్యనంతా మరి ఈ కనకదుర్గ పూజలు గట్రా అయ్యి కదా, అందువలన ఇప్పుడు ఇంత చిన్న జీలకర్ర పౌడర్ వేస్తాను. అలాగే ధనియా పౌడర్. ఈ మసాలా ఇప్పుడు మనం కొట్టుకున్న మసాలా ఉండాలి కదా, ఇది వేసేద్దాం. ఎందుకంటే దీనికోసమే కొట్టానండి. ఇప్పుడు ఇంకో కర్రీ చేస్తానన్నాను కదా, ఇది బాయిలర్ చికెన్ కదా, అది ఫారెన్ పొడి. ఆ ఫారెన్ గ్రేవీకి చెట్టినాడు మసాలా అని మా చిన్న పాప డిహెచ్ఎం చెప్పాను కదా మీకు, హోటల్ మేనేజ్మెంట్ చేస్తుంది. తను ఎక్కడి నుంచో మంచి ఇంగ్రీడియంట్స్తో కలిపిన చిట్టినాడు మసాలా తీసుకొని వచ్చింది, అది వేస్తాను. చూసారా కూర దగ్గరికి అయింది, చాలా బాగుంది. ఇప్పుడు మసాలా గట్రా వేసాం కదా, ఇది కొద్దిగా ముక్కలు కట్టడానికి ఒక్క 1 మినిట్ చిన్న నీరు కూడా వేసుకుంటే పర్వాలేదు, లేదంటే మనం సిమ్గా పెట్టుకున్నాం కాబట్టి నీరు వేసుకోకర్లేదు. జస్ట్ ఒక్కసారి మూత పెట్టి కొత్తిమీర గార్నిష్ చేస్తే కర్రీ అయిపోతుంది.